7:45 షోకి 'ప్రభాస్ ద రాజా సాబ్' సినిమా చూడడం జరిగింది. సో, సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో, ముందుగా మీరు సినిమాలో లాజిక్‌లు వెతకొద్దు. అలాగే మనకు ప్రీవియస్ సినిమాలు 'బాహుబలి', 'సలార్' ఈ సినిమాలో మీరు ఊహించుకోవద్దు. సో, మీరు డైరెక్ట్ సినిమా చూస్తే మాత్రం మీకు ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చూసిన ఫీలింగ్ అనేది మీకు కలుగుతది. సో, మనకు 'ప్రభాస్' వింటేజ్ లుక్స్ గాని, సో, మనకు 'ప్రభాస్' ఏదైతే కౌంటర్‌లేసాడో, ఏ వెటకారంగా మాట్లాడారో ఇయన్నీ కూడా మనకు జోక్స్ అనేది చాలా కామెడీ హిలేరియస్‌గా పండింది. సో, మనకు 'ప్రభాస్' సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. 'ప్రభాస్' ఏదైతే కామెడీ చేస్తాడో ఆ వెటకార మాటలతోటి, సో, అది మాత్రం సినిమాలో బాగా హైలైట్ అయితే అయింది. చాలామంది థియేటర్‌లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో, ముందుగా మనం సినిమా లెక్క చూస్తే మాత్రం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన ఫీలింగ్ అనేది కలుగుతది. సినిమా మొత్తం మనం చూసిన తర్వాత. అదే ఒకవేళ మీరు సినిమాలో లాజిక్‌లు వెతికితే మాత్రం సినిమాని మీరు ఎంజాయ్ చేయలేరు. సో, మీరు ఓన్లీ సినిమా లెక్క చూడండి. సినిమాని ఎంజాయ్ చేయండి. సో, మనకి సినిమాలో కొన్ని రెడ్ ఫ్లాగ్ చూసినట్టయితే మనకు లాస్ట్ 20 మినిట్స్ అనేది మనకు 'ఇన్సెప్షన్' సినిమా టైప్‌లో మనకు తీయడం జరిగింది. సో, ఆ సినిమాని కొంచెం చాలామంది ఎంజాయ్ చేయలేకపోవచ్చు లాస్ట్ 20 మినిట్స్. బట్ అది కూడా ఎంజాయ్ చేస్తే సినిమా అనేది మనకు మంచిగుందనిపిస్తది. సో, మనకు సినిమాలో చూస్తే మనకు చాలా సాంగ్స్ అనేది అనవసరంగా ఉన్నట్టు అనిపిస్తది. సో, సాంగ్స్ కొన్ని ట్రిమ్ చేసేసుకుంటే మనకు సినిమా అనేది కొంచెం లెంత్ తగ్గి కొంచెం సినిమా చూడడానికి బాగున్నట్టు అనిపిస్తది. సో, అలాగే మనకు సినిమాలో మెయిన్ ఏందంటే లాజిక్ అనేది పెద్దగా ఏముండదు. స్టోరీ అదేమి ఉండదు. సో, మనకు మెయిన్‌గా ట్రైలర్‌లో ఏదైతే మనకు చూపించిన సీన్స్ ఉంటాయో, అయ్యే సీన్స్ మనకు సినిమాలో ఉంటాయి. సో, అంతకు మించి పెద్దగా మనకు ఏం గొప్పగా ఉండే సీన్స్ అయితే ఏముండవు. సో, మనకు వావ్ ఫ్యాక్టర్స్ అయితే పెద్దగా ఏముండదు. అలాగే మనకు కామెడీ గూడా అంతే, అంటే కామెడీ బావుంటది. కామెడీ ఓకే. హర్రర్ అనేది మాత్రం అంతేం అనిపియదు. హర్రర్ అయితే మరి ఒక పీక్స్‌లో అయితే ఏముండదు. సో, మనకు ఏదైతే ప్రీవియస్ మనకు 'మారుతి' సినిమాలో ఏవైతే ప్రీవియస్ కామెడీ గాని, అలాగే హర్రర్ గాని ఏదైతే ప్రీవియస్‌లో ఉంటదో సేమ్ అదే టైప్‌లో ఉంటది. మరీ ఎక్కువ అంతగా హెవీగా ఊహించుకున్నంతయితే ఏముండదు. సో, మనకు ఓవరాల్‌గా సినిమాని మనం చూసినప్పుడు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన ఫీలింగ్ వస్తది. సో, మన సినిమాలో లాజిక్‌లు ఎతుక్కుంటా కూర్చుంటే మాత్రం సినిమా అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. సో, ఒకవేళ మీరు సినిమా చూస్తే మీరు కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి.